నేను రికార్డ్ చేస్తున్నాను మన కన్వర్జేషన్ని ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి అప్లోడ్ చేస్తాం. ఓకే కదా? తప్పకుండా సార్. నమస్తే. సో బర్త్ డీటెయిల్ చెప్పండి. సార్ నాది 20 సెప్టెంబర్ 1979 సార్. నైస్. తర్వాత టైమ్ ఆఫ్ బర్త్? ఇది AM 2:05 సార్. ఓకే. ఏ ఊర్లో పుట్టారు? ఏలూరు సార్, ఏలూరు డిస్టిక్ట్ అండి. ఏలూరు, వెస్ట్ గోదావరి కిందకి వస్తుంది. పూర్వం వెస్ట్ గోదావరి కింద. ఓకే. సో మీది కర్కాటక లగ్నం వచ్చింది, పుబ్బా నక్షత్రం వచ్చింది, అవి కన్ఫర్మ్? కన్ఫర్మ్ సార్. ఓకే. టైం ఒకసారి వెరిఫై చేద్దాం. అంటే మీరు 19 రాత్రి 20 పొద్దున పుట్టినట్టు, అంతే కదా? అవునండి, అవును సార్. ఓకే. సో మరి ఆ టైం ఎంతవరకు కరెక్ట్గా ఉందో ఒకసారి వెరిఫై చేద్దాం. కర్కాటక లగ్నం, చరలగ్నానికి శుక్ర నక్షత్రం మనకి టాలీ కావాలి. ఓకే, చక్కగా టాలీ అవుతుంది, చాలా యాక్యురేట్గానే ఉంది టైము. కొన్ని 2-3 సెకండ్స్, మినిట్స్ అటు ఇటు ఉండొచ్చేమో, ఒక 1 అంత మినిట్, మించే ఉండదు. 1 మినిట్ అంతే పెంచుకుంటే అంతేనండి. సెట్ అయిపోద్ది. ఆ, 2-6 అలా తీసుకోవచ్చు. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? సార్, పర్టికులర్ గా ఇది అని ప్రొఫెషన్ ఏది సెట్ కాలేదు సార్ నాకు. ఇప్పుడు ఫస్ట్ వరకు లో 46 నేను ఇయర్స్ ఇంకేం సెట్ కాలేదు. ఓకే, రైట్. సెట్ కాలేదు. ఫస్ట్ లో నేను అంటే బిఫోర్ మ్యారేజ్ 2005 సార్. మ్యారేజ్ 2004 లో ఒక వీడియో ఎడిటింగ్ మిక్సింగ్ యూనిట్ పెట్టానండి. ఓకే. దాంట్లో అంతంత మాత్రంగా ఉందో 3 years 4 years రన్ చేసిన తర్వాత ఆపేసాను అది. ఉమ్, తర్వాత సెల్ షాపు, ఉమ్. అది కూడా ఒక 1 year నడిచింది. తర్వాత మళ్ళీ నాకున్న ఇబ్బందికి అది మానేశాను. ఓకే. 2009 లో చిట్స్ చేశానండి, చిట్స్. ఉమ్, ఓకే. అది ఒక 4 years రన్ అయింది. తర్వాత ఫైనాన్షియల్ గా బాగా స్ట్రగుల్ అయ్యాను 2012, 13, 14 అలాగా. ఉమ్, ఉమ్. ఇదంతా జరిగిన తర్వాత ఇక ఏ బిజినెస్ ఏది లేదు, మానేశాను అంతానే, ఏం చేయట్లేదు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మా మిస్సెస్ వచ్చేసి ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ అండి. ఓకే. హౌసింగ్ లోన్స్ మేము సోర్స్ చేసి బ్రాంచ్ ఎండార్స్ చేసి హౌసింగ్ లోన్స్ చేయాలి. హౌసింగ్ లోన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా తను ఉంది. తను ఉంది. ఓకే, ఓకే. తనకి సపోర్ట్ గా బిల్డర్ల చుట్టూరు తిరుగుతూ 4 ఫైల్స్ తీసుకురావటమా, ఇంకా ఆవిడకి ఏ వర్క్ కావాలంటే ఆ వర్క్ అవుట్ బయట ఫీల్డ్ వర్క్ అంతా చూసి పెట్టేలాగా, తన బ్రాంచ్ లో ఉండి చేసుకునేలాగా సపోర్ట్ గా ఉంటున్నాను, అంతే సార్. ఓకే, రైట్, రైట్. ఇప్పుడు ఈ ఫీల్డ్ లో ఒక 4-5 years నుంచి ఉన్నాం కాబట్టి కన్స్ట్రక్షన్ వైజ్ గా తన పేరు మీద అయినా నాకైనా ఎలా ఉంటది, అసలు కన్స్ట్రక్షన్ సైడ్ వెళ్ళొచ్చా లేదా అనేది నాకు కావాలి సార్. యాజ్ ఎ లేదు, బిల్డర్ గా, నేను ఏం బిల్డర్ చేస్తే గా బాగుంటది కన్స్ట్రక్ట్ ఫర్దర్ చేస్తారు గా. మీరు? ఒక ప్రాజెక్ట్ ఇస్తే అవునండి, బిల్డర్ గా కన్స్ట్రక్ట్. అవును. ఒక సైట్ ఏదైనా 200 square yard సైట్ లో ఒక బిల్డింగ్ కట్టి మన తరపు నుంచి అమ్మగలమా? ఓకే, ఓకే. మీరే ఇన్వెస్ట్ చేస్తారా, ఓన్లీ కాంట్రాక్ట్ ఇస్తే ఫినిష్ చేస్తారా? సైట్ డెవలప్మెంట్ కి తీసుకుని కన్స్ట్రక్షన్ మాత్రం మనం పెడదామని ఉంది సార్. ఇన్వెస్ట్మెంట్? ఇన్వెస్ట్మెంట్ 2 రకాలు సార్. మన వరకు కొంతవరకు చేయగలుగుతాము. లేదు, బ్యాంక్ లోన్ అయ్యిందంటే మాత్రం మన చేతిలో అది పెద్ద అవసరం ఉండదు సార్. ఓకే, అర్థమైంది, అర్థమైంది. సరే, ఓకే. సో చూద్దాం, చార్ట్ ఎలా ఉందో చూద్దాం. దెన్ సార్, కొన్ని ఈవెంట్స్ నేను మ్యాప్ చేయడానికి ట్రై చేస్తాను. సో అంటే ఏదో ఒకటి చేస్తా ఉన్నారు, అసలే ఏమీ చేయకుండా లేరు కదా. సో సరే, అవును. చూద్దాం ఒకసారి. కొన్ని ఈవెంట్స్ నేను చెప్తాను, అవి మ్యాచ్ అయితే అప్పుడు ఆలోచిద్దాం చెప్పడానికి. అలాగే సార్, అలాగే చెప్పండి. కర్కాటక లగ్నం న్యాచురల్ జోడియాక్ సైన్లో 4th, దాని అధిపతి అయిన వాడు చంద్రుడు. చంద్రుడు వచ్చేసేసి రాహుతో పాటు కలిసి ద్వితీయంలో ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ శని కూడా ద్వితీయంలో ఉన్నాడు, గురువు కూడా ద్వితీయంలో. అంటే చంద్ర రాహుల కలయిక, దాంతోపాటు శని కూడా కలిశాడు. అంటే లగ్న సప్తమాధిపతులు ఇద్దరు కూడా ఆ శుక్ర నక్షత్రంలో ఉంటూ ఆ రాహుతో కలవడం వల్ల డిస్టర్బ్ అయ్యారనమాట యాక్చువల్లీ. ఓకే, సరే, ఓకే. తర్వాత ఇక్కడ ఎవరు పవర్ఫుల్గా ఉన్నారు? సో దాని స్టార్ లార్డ్ అయిన శుక్రుడు, అంటే చంద్రుడి యొక్క స్టార్ లార్డ్ అయిన శుక్రుడు 4th and 11th లార్డ్ అయిన వాడు మళ్ళా డిబిలిటేట్ అయ్యాడు, నీచ పొంది బుద్ధుడితో కలిసినాడు. నీచభంగం ఉంది కానీ బట్ ఇక్కడ ఏంటంటే అది నెగిటివ్ టు పాజిటివ్. మనం ఏది కూడా ఇమీడియట్గా పాజిటివ్కి ఆలోచించలేము, అండ్ పూర్తిగా కాన్ఫిడెంట్గా కూడా ఏది ఫీల్ అవ్వలేకపోతూ ఉంటాం అనమాట. అది 100 రకాల డౌట్స్ అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. కనిపించింది కదా సార్. తర్వాత? సో రవి
బుధ శుక్ర వీళ్ళందరూ కూడా బుధ నక్షత్రంలో ఉన్నాడు. బుధుడు మరీ అహెడ్ ఉన్నాడు కాబట్టి ఆయన ఎప్పుడన్నా రెట్రో వక్రించే అవకాశం ఉంటుంది. వక్రిస్తే మళ్ళీ ట్విస్ట్, అప్పుడు ఆ వక్రత్వం రవి మీద ఎఫెక్ట్ పడుతుంది. సరే సరే. తర్వాత కుజుడు వచ్చేసేసి గురు నక్షత్రంలో ఉన్నాడు, గురు ద్వితీయంలో ఉన్నాడు, ఇది పర్వాలేదు. తర్వాత రాహుకేతులు అంటే కేతు పర్వాలేదు, ఓకే. కేతు రాహు నక్షత్రంలో ఉన్నాడు, ఓకే. సో ఇప్పుడు ద్వితీయంలో గురువు లగ్నాధిపత్యం కుజుడు అన్నారా సార్? కుజుడు పుష్యమి నక్షత్రం మీద ఉన్నాడు. పుష్యమి నక్షత్రం మీద ఉన్నాడు కుజుడు. సో ఆయన వచ్చేసేసి మనల్ని ఈయన ఫాలో అవుతున్నాడు కాబట్టి, శనిని ఫాలో అవుతున్నాడు కాబట్టి, శనికి రెట్రో వచ్చింది కాబట్టి అది కొంచెం డిస్టర్బ్ అయ్యాడు. కానీ బట్ స్టిల్ ఆయన ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి సేఫే అనమాట. అంటే మనకి ఏదో రకంగా ప్రొఫెషనల్లీ ముందుకు తీసుకుపోతుంది. ప్రొఫెషనల్ సెటిల్మెంట్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒకటి మనం చేయగలిగేదానికి ఖచ్చితంగా అవకాశాన్ని ఇస్తుంది అనమాట. అయితే ఇక్కడ గురువు ద్వితీయంలో లగ్నాధిపత్యం కలిశాడు కాబట్టి గురువుకి అక్కడ మనకి అది వచ్చింది, ఆధిపత్యం వచ్చింది, అంటే మనకి దిగ్బలం వచ్చింది. తర్వాత రాహు అనేవాడు సెవెంత్ లార్డ్తో కలిశాడు కాబట్టి ఆయనకి దిగ్బలం వచ్చింది. కాబట్టి గురువు రాహుల్లో రాహువే బలవంతుడు అయ్యాడు కాబట్టి రాహువే లీడ్ చేసేస్తాడు అనమాట ఇప్పుడు. సో రాహు లీడ్ చేశాడు కాబట్టి మీరు ఒకటి వీడియో మిక్సింగ్కి వెళ్ళారు, అక్కడి నుంచి అంటే శుక్ర నక్షత్రం కదా అది, సో కాబట్టి వీడియో రిలేటెడ్గా, తర్వాత మొబైల్ ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్, తర్వాత ఇలా ఒకటని కాదు రకరకాలు చేసేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు కన్సల్టెంట్ అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ సంబంధించిన మీరు తిరగడం, మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నారు కదా, అర్థమైందా? సో లగ్నాధిపతి నక్షత్రాధిపతి తృతీయాధిపతితో కలిసి ధనాధిపతి కూడా తృతీయంలో ఉన్నాడు. అంటే ఏంటంటే మీకు బేసికలీ మార్కెటింగ్, కమ్యూనికేషన్, చెప్పడం ఇవన్నీ కూడా చాలా కోర్ స్ట్రెంగ్త్ అనమాట మీకు యాక్చువల్లీ. ఓకే ఓకే సార్. సో ఇప్పుడు టైం చూద్దాం. ఇప్పుడు చార్ట్ ఏంటిదో అర్థమైంది, మిస్టేక్ ఆఫ్ డెసిషన్స్ ఉంటాయి, తర్వాత ఒక్కోసారి అబ్స్ట్రకల్స్ వస్తాయి అనేది అర్థమైంది. కానీ చార్ట్ చూద్దాం. శనికి వక్రత్వం వచ్చిన ప్రాబ్లం లేదు కాబట్టి శని స్ట్రాంగ్గా పనిచేస్తాడు. కానీ ఇక్కడ సెవెంత్ లార్డ్ ఎప్పుడైతే రెట్రో అయ్యాడో ఒక్కోసారి ఏంటంటే రిలేషన్షిప్ అంటే ఒక్కోసారి సెన్సిటివ్ హెల్త్ ఆఫ్ ది వైఫ్ కావచ్చు, ఒక్కోసారి రిలేషన్షిప్లో అండర్స్టాండింగ్ ఇష్యూస్ కావచ్చు, ఇనిషియల్ మ్యారేజ్లో కనిపించడం రకరకాలుగా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఎగ్జాల్టెడ్ మెర్క్యూరీ కొంత సేవ్ చేస్తాడు. బట్ అయితే చూద్దాం అది ఎట్లా అయింది. బట్ మీకైతే కొంత అయితే ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అయితే కనిపించాయి కదా. సో ఇప్పుడు చూద్దాము. కుజుడు మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన బలంగానే ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మీరు డబ్బులు పెడితే అవన్నీ కూడా ట్విస్ట్ అవుతాయి అనమాట. అంటే ఎక్స్పెక్టెడ్గా రిటర్న్ అవ్వడంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే డబ్బులు చాలా ఈజీగా, అంటే కుజరాహుల్ ద్వితీయానికి కనెక్ట్ అయ్యారంటే 100లో 99 ప్రాబ్లమ్స్కి రీజన్ మనీ అన్నట్టు సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అనమాట. అర్థమైందా? అవును సార్. ఎటు తిరిగినా ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ ఇష్యూసే ఉన్నాయి సార్. అంటే ఇది రిలేటబుల్ గా తీసుకోవాలి. ప్రపంచంలో అందరికీ అదే సమస్య అని అనుకోకూడదు. మనం ఓన్లీ మన సినారియోకి అప్లై చేయాలి. సరే, కొన్ని ఈవెంట్ చెప్తాను మీకు, అవి ఎట్టా ఉన్నాయో చూడండి సార్. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ఇక్కడ చూడండి. మీకు ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 1996లో మీకు ఎగ్జాక్ట్లీ 10,000 అపోజిషన్ వచ్చింది. ఇది ఒక కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్. సో దీనికన్నా 2-3 ఏళ్ల నుంచి ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ మార్స్కి కూడా స్క్వేర్ జరుగుతూ ఉన్నది. సో మార్స్కి స్క్వేర్, కుజుడికి స్క్వేర్ జరిగి 10,000కి అపోజిషన్ వచ్చింది కాబట్టి బుధుడు ట్విస్ట్ రిజల్ట్ ఇస్తాడు. సో అంటే మీకు అక్కడ చదువు ఎలా ఉంది, ఇబ్బంది ఎలా ఉంది, అక్కడ ఏమైనా ప్లేస్ మారారా, ఇవన్నీ కూడా ట్విస్ట్ రిజల్ట్స్ చెప్తాను. కనిపించాయా? కనిపించాయి సార్. 96 నా ఎడ్యుకేషన్ బ్రేక్ అయింది, ఎందుకంటే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10,000 అపోజిషన్ వచ్చింది కాబట్టి. ఎందుకు ఇక్కడ చదవబుద్ధి కాలేదా, లేదంటే ఇక లేదు అంటే ఒక కాలేజ్ లో ప్రిన్సిపల్ కి నాకు చిన్న డిస్టర్బెన్స్ వచ్చి అక్కడి నుంచి మనం సైడ్ ట్రాక్ అయ్యామండి చదువు విషయం. ఎందుకంటే మీరు కొంచెం స్టబాన్ కూడా, ఒక మాట అంటే తీసుకునే టైప్ కాదు. ఆయన కొట్టాడండి, కొడితే ఊరుకోలేదు నేను, ఇంకా అక్కడ డిస్టర్బ్ అయిపోయాను. ఫస్ట్ ఇయర్ ఇంటర్ జాయిన్ అయిన వెంటనే, ఇది 95 ఆగస్ట్ 96 స్టార్టింగ్ లోను. అదే స్పాట్ డెసిషన్ లా ఉంటది అనమాట. అవును సార్. తర్వాత ఇక ఇక్కడ నుంచి చార్ట్ డిగ్రేడ్ అయింది, అంటే మనకి ఫేవరబుల్ గా రావట్లేదు. ఓకే, సో ఆయన మీద మన కోపం వచ్చినా మనకే నష్టం కదా. అవును సార్. కాబట్టి అయితే అది తెలుసుకునే, అది ఏజ్ అదంతా అట్లా ఉండదు కదా, మూడ్ అప్పుడు వేరే ఉంటుంది, వేరే లెవెల్లో కాబట్టి అట్లా. తర్వాత మళ్ళీ ఇంకో ఆస్పెక్ట్ వచ్చింది, ప్రోగ్రెసివ్ 10th హౌస్ ట్రైన్ నెటల్ సాటర్న్ జరిగింది. అది సన్ స్టార్కి మూవ్ అయినా మనం వీనస్ స్టార్లోనే తీసుకొని రెట్రోగ్రేట్ అప్లై చేస్తే రివర్సల్ రిజల్ట్ వస్తుంది. రివర్సల్ రిజల్ట్ కాబట్టి ఇక్కడ కూడా మనం ఏమీ చెప్పము. ఈ 2001లో కూడా ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ అపోజిషన్ ఇచ్చింది కాబట్టి మనకి స్థిరత్వం లేకుండా 4th హౌస్ ఏంటిది, మదర్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, మీకు చంద్రదశ వచ్చింది. చంద్రుడి యొక్క స్టార్ లార్డ్ చతుర్థాధిపతి
అయ్యాడు, దిగ్బలం వచ్చింది. కాకపోతే ఏంటంటే అక్కడ మనకి రెట్రో ఎఫెక్ట్ ఉంది కదా, కాబట్టి ఏంటంటే అక్కడ మనం ఏదైనా స్టార్ట్ చేసినా కూడా అవన్నీ వర్కౌట్ కావు, దెబ్బతీస్తాయి అనమాట. సో మన స్థిరత్వం, అవును ఎస్టాబ్లిష్మెంట్ సార్. అవ్వచ్చు, ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఏ చదువు అవ్వచ్చు, లేదంటే ఒకసారి మదర్ హెల్త్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం ప్రాబ్లం చెప్తాం అనమాట. 2000, 2001, 2002 ఇవన్నీ కూడా కాంప్లికేటెడ్గా నడిచాయి, కనిపించాయి కదా. అవును సార్, అవును సార్. దెబ్బ మీద ఖచ్చితంగా దెబ్బ పడతా ఉందన్నమాట, అర్థమైందా దెబ్బ మీద పడ్డాయి సార్ అన్ని. అన్ని. సో ఇప్పుడు మళ్ళీ ఒక లిఫ్ట్ అయితే వస్తుంది, చెప్తాను మీకు. ఏ, ఏ, 2005-6 మధ్యలో ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ మార్క్స్కి సెక్స్టైల్ ఇచ్చింది, ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సన్కి ట్రైన్ ఇచ్చింది 2005లో. సో ఇక్కడే మీరు వివాహం అయిందని చెప్పారు కదా. అవును సార్. సో 2005 డిసెంబర్ లోపేనా? 2005 ఆగస్ట్ సార్. ఓకే ఓకే, డిసెంబర్ లోపే అయింది కాబట్టి వెరీ గుడ్. డిసెంబర్ లోపే. చంద్రుడిలో గురుభుక్తి జరిగింది, చంద్ర గురువులు కలిసే ఉన్నారు కర్కాటక లగ్నానికి, అది ఒక డీసెంట్. గురువు యొక్క స్టార్ ని ఎవరు ఆక్యుపై చేయలేదు, గురువు స్టార్ లో అష్టమానికి కనెక్ట్ అయ్యాడు అంతే, ఒక్క దుస్థానానికి కనెక్ట్ అయ్యాడు అంతే. పర్వాలేదు, నాట్ బ్యాడ్. ప్రోగ్రెసివ్ 10th హౌస్ ట్రైన్ నెటల్ సన్ జరిగింది కాబట్టి ఏంటంటే మ్యారేజ్ అనేది ఎన్ని ఆబ్స్టకల్ వచ్చినా సస్టైన్ అవుతుంది అని చెప్తా ఉందన్నమాట, అర్థమైందా. సో సన్తో ట్రైన్ ఫామ్ అయింది, మార్స్తో ట్రైన్ అయింది, అంటే మనకి అటు సైడ్ నుంచి సపోర్ట్ దొరుకుతుంది. అంటే ఇక్కడ 8th హౌస్ ఉంటే గొడవలు ఉంటాయి, గొడవలు ఉండవని చెప్పను కానీ, బట్ అయినా కూడా సస్టైన్ అయ్యేదానికి మనకి ఒక భుక్తి, గురువు భాగ్యాధిపతి కాపాడుతున్నాడు అనమాట. కొంచెం మధ్య 50-50 అనమాట, మధ్య మధ్యలో 30% పోయినా కూడా అది అవుతాయి. దాని గురించి మనం వేరేగా మాట్లాడుకుందాం ఆఫ్ ది రికార్డు. సో ఓకే సార్. తర్వాత నెక్స్ట్, కానీ ఇది బాగుందని చెప్తాను నేను, మంచిగానే సస్టైన్ అవుతుంది మ్యారేజ్ అనేది ఇప్పుడు, ఎందుకంటే ఒరిజినల్ కాంబినేషనల్ ఇష్యూ ఉంది కానీ బట్ స్టిల్ ఇక్కడ సస్టైన్ అయ్యేదానికి ఇది చేసింది. ఓకే, ఇక్కడ మీకు మ్యారేజ్ అయిన తర్వాత ఆమెకు వర్క్ ఇంప్రూవ్మెంటో లేదంటే మీకు ఇంప్రూవ్మెంటో అప్పుడైతే బాగానే ఉందని చెప్తా, పాజిటివ్గా ఉందని చెప్తాను. 5, 6 ఇవన్నీ బాగా, మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తా. అప్పటిదాకా కూడా ఈ ట్రాక్ అంటే ఒక డైరెక్షనల్ గానే పోతుంది. ఓకే, మళ్ళీ మీకు ఒక అగ్రెసివ్ డెసిషన్ మేకింగ్ చేసే ఒక సిచ్యువేషన్ వస్తుంది, అప్పుడు తేడా పడుతుంది. సో మీకు 2010లో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ నెటల్ యురేనస్ని కంజైన్ చేశాడు, కుజదశ వచ్చింది, కుజుడు స్టార్లాడు, అంటే ఇప్పుడు దశమాధిపతి కదా. సో 10th హౌస్ ట్రైన్ మెర్క్యూరీ జరుగుతున్నా కానీ మార్స్ కొంచెం ట్విస్ట్లో ఉన్నాడు కాబట్టి ఏంటంటే మొదట్లో మనం ఏదో 10కి 5 రెట్లు పెడదాం, 20 రెట్లు చేద్దాం అన్నట్టుగా ఏదో ఒక అగ్రెసివ్ స్టెప్ తీసుకుంటారు. ఇమ్మీడియట్గా కాకపోయినా ఒక 4-5 ఏళ్లలో ఇది డిగ్రేడ్ చేస్తుంది. 2011 నుంచి 18 వరకు ఉంది కదా. సో ఇది ఒక క్విక్ డెసిషన్, మళ్ళీ లాస్ట్ టైం కాలేజీలో ప్రిన్సిపాల్ తట్ట అయిందో అట్లా ఒక క్విక్ డెసిషన్ తేడా కొట్టేస్తుంది అనమాట. 11-12లో మీకు డ్యామేజింగ్ ఆస్పెక్ట్ జరిగింది, కనిపించిందా? భయంకరమైన డ్యామేజింగ్ ఆస్పెక్ట్ సార్ అది. ఒక సైట్ కొన్నాను సార్, నా దగ్గర నా ఎఫర్ట్ అంతా పెట్టి 2011-12లో 2 సైట్లు తీసుకున్నానండి. ఆ 2 సైట్లు పోగొట్టుకున్నాను సార్. ఎట్టా? ఒకటి చూపించి ఒకటి రిజిస్ట్రేషన్ చేశారు, దానికేమో పశ్చిమ వాయువు అంతేనండి, ఉత్తర వాయువు పోటండి. ఓకే, అది సగానికి సగం పోయింది, అది రేటు పోయింది. 5 ఏళ్ళు పట్టింది సార్ దాన్ని మళ్ళీ నేను రీసేల్ చేయడానికి. ఇంకొకటేమో ఒకటి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకుని అమౌంట్ ఇచ్చాను, కానీ అది కూడా నేను రకరకాలుగా పోగొట్టుకోవాల్సి వచ్చింది. అది 15 లక్షల, దాంట్లో ఒక సైట్ లో 10.5. ఇక్కడ నా ఫైనాన్షియల్ డౌన్ ఫాల్ అనేది పూర్తి స్థాయిలో పడిపోయాను అక్కడ. ఇక్కడ నుంచి ఇక చార్ట్ లిఫ్ట్ అవ్వడానికి కష్టం అనమాట, చాలా టైం పడుతుంది. 10th హౌస్ ట్రైన్ వీనస్ ఏం జరిగినా కానీ మనం లిఫ్ట్ చెప్పలేమన్నమాట, సస్టైన్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ చంద్రరాహుల కలయిక ఉంది, ఇది ఉంది కాబట్టి ఏంటంటే 10th హౌస్ ట్రైన్ మెర్క్యూరీ వీనస్ జరిగినా కానీ ఎక్స్పెక్టెడ్గా ఇది వెళ్తుందని చెప్పే కాన్ఫిడెన్స్ ఉండదన్నమాట, ఉండనివ్వదు. దీనికి తోడు ఇంకా డిగ్రేడ్ అవుతుంది, ఇంకా మనం చేస్తా ఉంటే ఉచ్చు బిగుసుకుంటుంది తప్ప బయటికి రాదనమాట. సో ఇప్పుడు మానసికంగా, ఫైనాన్షియల్గా, పర్సనల్గా, అంటే ఇప్పుడు ఈ వైఫ్తో రిలేషన్షిప్ పరంగా ఇదంతా కూడా ఈ దశ అంతా చేస్తూ ఉంది. ఇక 18 వరకు ఇక అంతా మనకి మానసికంగా ఇబ్బంది ఉంటుంది కదా, డిస్రెస్పెక్ట్ ఉంటుంది కదా, ఇవన్నీ కూడా 16 నుంచి 19 వరకు చాలా ఎక్స్ట్రీమ్గా మనం ఏదైతే చేస్తున్నామో అన్ని తేడా కొట్టేస్తున్నాయి అనమాట. దాదాపు 20 వరకు ఇదే జరిగింది. 16 నుంచి అంటే కుజదశ సెకండ్ హాఫ్ నుంచి రాహు అయ్యేంత వరకు కూడా ఎక్స్ట్రీమ్గా టార్చర్ చేసింది అనమాట. దాదాపు 21 వరకు కూడా రైట్ డైరెక్షన్ వరకు కూడా చాలా తీవ్రమైన ఇబ్బంది పడ్డానండి. మధ్యలో ఈ 20th లో మా మిసెస్ హెల్త్ ఇష్యూ వచ్చి ఆవిడకి 2 సర్జరీలు, ఓకే, 2 సర్జరీలు చేయడం, ఆవిడని చేసుకోవటం అంతా చాలా ఇబ్బంది పడ్డాను సార్. మీరు చెప్పిన 16 నుంచి 21కి చార్ట్ కొంత ఫ్రీ అయింది.
అవునవును సార్. ఫ్రీ అయింది కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీ కొత్త వర్క్, ఇప్పుడు మీ వైఫ్ సపోర్టింగ్ వర్క్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం మెల్లగా ముందుకు వెళ్తున్నాయి. ప్రోగ్రెసివ్ వీనస్ అవును సార్. నెటల్ సన్కి సెక్స్టైల్ ఇస్తున్నాడు. సన్ పొజిషనల్ స్టేటస్లో ఉన్నాడు కాబట్టి ఇది కొంత వర్క్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ మీరు కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం ఫ్రీ అవుతున్నారు. గురుభుక్తి వచ్చింది కదా, మళ్ళీ మీకు వివాహం జరిగినప్పుడు కూడా గురుభుక్తి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు అవును కూడా సార్. అదే వచ్చింది కాబట్టి గురు భాగ్యాధిపతి అవును. కాబట్టి రాహులో గురు జరుగుతున్నాడు. ఇది లిఫ్ట్ ఇచ్చింది మీకు మళ్ళా, అర్థమైందా? అందుకని మీరు అవును సార్, మంచి మంచి లిఫ్ట్ ఇచ్చింది సార్ అది పాజిటివ్ 21st 22nd లో. గురుభుక్తి అంతా కూడా మంచిగా తీసుకుపోయింది. సరే ఎంతకాలం ఇది తీసుకుపోద్దో చూద్దాం. ఆ, బాగానే పోతా ఉంది. అంటే ఇప్పుడైతే కథ సుఖాంతమైంది. ప్రస్తుతానికి 3 ఏళ్ల నుంచి పీస్ఫుల్గా నడుస్తూ ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా సార్, ఓకే. పీస్ఫుల్ గానే ఉన్నాను. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. సో దాని గురించి మనం మాట్లాడదాం. సో ముందుకెళ్ళి వెనక్కి చెప్తాను, ఎందుకంటే చార్ట్ చిన్న ఛాన్స్ తీసుకుంటే ఈజీగా నెగిటివ్ వెళ్ళిపోద్ది. ఓకే, అట్లా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఫినాన్షియల్ మ్యాటర్స్ లో చాలా కేర్ఫుల్ గా ఉండాలన్నమాట. కేర్ఫుల్ అంటే ఏం లేదు, నా దగ్గర పైసలు లేవు, నువ్వు ఏం చెప్తా చేస్తా అనేటట్టే ఉండాలి మనం. అంటే బాటమ్ ఆఫ్ ది లైన్ చెప్పాలంటే అలా చెప్పానని ఏమనుకోమాకండి, బట్ చెప్పాలి కాబట్టి చెప్పాను. ఆల్రెడీ మనం ఇప్పుడు ఏంటంటే షిప్ మధ్యలో ఉంది, జీవితం మధ్యలో ఉంది. సో ఇంకా మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ కూడా ఏముండదు తర్వాత. అవును సార్, అవును సార్. ఈ బెంగ ఎక్కువైపోయింది సార్ బాగా. ఏమెక్కువైంది? ఈ ఏజ్ ఫ్యాక్టర్ కూడా, ఎనర్జీ మ్యాటర్స్ కదా. సో ఏజ్ నెంబర్ అయినా ఎనర్జీ చేంజ్ అయిపోతా ఉంటది. సో చూద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగానే వెళ్తా ఉంది. రాహు దశ, రాహు స్టార్ ని శుక్రుడు ఆక్యుపై చేసి, శుక్రుడు బుధుడితోను తర్వాత రవితోను కలిసి ఉంటే రవి రాహుల దోషం ఒకటి యాక్టివేట్ అవుతుంది. కానీ బుధుడు ఎగ్జాల్ట్ అయ్యాడు కాబట్టి బుధుడు లీడ్ చేస్తాడు. కానీ బుధుడు వక్రిస్తే ఎలా ఉంటుంది అనేది చూడాలి. శుక్రుడు కూడా వక్రించలేదు, కానీ హోప్ఫుల్లీ ఇది మంచిగానే నడుస్తూ ఉంది. ఇప్పుడైతే మంచిగానే చెప్తా. ఇప్పుడు బాగుంది సార్, ఇప్పుడు బాగానే ఉంది, అది బాగానే ఉంది, క్యాలిక్యులేటివ్ గా కూడా బాగానే ఉంది. సో ఇది ప్రాబ్లం వచ్చేంత వరకు చెప్తాను, చెప్పి మళ్ళీ అప్పుడు ఏం చేయాలనేది ఆలోచిద్దాం. అప్పుడు మనం వెనక్కి వెళ్ళాం, ఒక ట్యాప్ అయింది. వెనక నుంచి చూస్తే ఇప్పటిదాకా ఎంత 10లో ఒక 3 మార్కులు ఇచ్చా, 8-9 మార్కులు ఇచ్చా టైం ఫ్లో. ఇప్పుడు నేను ప్రిడిక్ట్ చేసిన దానికి ఎంత ఇవ్వచ్చు అంటున్నా మార్కులు? మీ మార్కులు 100% సార్. ఓకే, 100 ఏమొద్దులే, 90 తీసుకుందాం. లేదు సార్, ఎందుకంటే నేను ఇప్పుడు మీరు చెప్పిన విధానము, ఆల్రెడీ మీ వీడియోస్ చూసిన విధానం, నా నాలెడ్జ్ ప్రకారం మీరు చాలా టాప్ సార్. అందులో ప్రత్యేకంగా పొగుడుతున్నానని కాదు, కానీ ముందుకు చూసి ఇప్పుడు కాదు సార్. నేను థ్యాంక్ యూ ఒక్కసారి ముందుకు చూసి వస్తాను. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఓకే, ప్రోగ్రెసివ్ మార్స్ ఏం ఇష్యూ లేదు. ఓకే, వెయిట్ 29, 30. ప్రోగ్రెసివ్ 10th హౌస్తో కూడా ఇష్యూ లేదు. 10th హౌస్కి స్క్వేర్ జరిగిన ఇష్యూ ఏమి ఉండదులే. 35 ప్రోగ్రెసివ్ జూపిటర్. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ మాత్రం వక్రించాడు, వక్రించాడు, ఏం కాదులే. తర్వాత గురుదశ వస్తూ ఉన్నది, ప్రస్తుతానికి ఏం లేదు. ఎస్, గురువులో గురువు వరకు అంటే ఇప్పుడు రాహు యోగిస్తున్నాడు, అర్థమైందా? కుజుడు యోగించలేదు, అర్థమైందా? చార్ట్లో కుజుడు అనేవాడే ఈ చార్ట్ని కిందకి పడేసింది. వింటున్నారా? మ్యూట్ అయింది మీది, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, మీకు కుజదశ పని చేయలేదు, అర్థమవుతుందా? కుజదశ ఒకటే పని చేయలేదు, కుజదశ మొత్తం 0కి తీసుకొచ్చింది అనమాట. అందుకని అర్థమైందా? కుజదశ 7 ఏళ్ళు, రాహులో రాహు ఒకటి ఉంటది, అదొక 2.5-3 ఏళ్ళు. సో మొత్తం 10 ఏళ్ళు పోయింది అనమాట. 10 ఏళ్ళు పోయే వరకు కెరియర్ అనేది అన్సర్టెన్ అయిపోయింది. రాహులో గురువు దగ్గర నుంచి మళ్ళీ పికప్ వచ్చింది. ఓకేనా? వచ్చింది. ఈ రాహు దశ అంతా యోగిస్తా ఉన్నది. ఓకేనా? రాహు ఎవరిని ఫాలో అవుతున్నాడు? బుధుడిని ఫాలో అవుతున్నాడు. అంటే అక్కడ ఓవర్ రైడ్ చేసేది బుధుడే కాబట్టి బుధరాహులు అంటే ఏంటి? మనకి ఆ లగ్నాధిపతి ద్వితీయంలో ఉంటే తృతీయానికి కనెక్ట్ అయ్యాడు, ద్వితీయాధిపతి తృతీయానికి కనెక్ట్ అయ్యాడు, చతుర్థ లాభాధిపతి తృతీయానికి కనెక్ట్ అయ్యాడు. అంటే ఏంటిది? మీరు దీనికి సంబంధించిన కన్సల్టెంట్ గానే వర్క్ చేయాలి. కన్సల్టెంట్ గా వర్క్ చేయడం అని అంటే మీరు బిల్డింగ్ కాంట్రాక్ట్ కి మీరు డబ్బులు ఏమి మీరు ఇన్వెస్ట్ చేయొద్దిగా, అర్థమైందా? మీరేమి ఇన్వెస్ట్ చేసేది ఏమీ లేదు. ఆడి లోన్ తెచ్చుకొని ఆడి ప్రాసెస్ చేయించడం ఒకటి పాయింట్. ఓకేనా? ఈ ప్రాసెసింగ్ రీత్యా మనకి కొంత కమిషన్ వస్తుంది కదా, వస్తుందండి. ఇది ఒక ఆప్షన్. ఇది ఒక మేజర్, మీ అసోసియేట్స్ అని పెట్టుకుంటారు కదా, సో ఇది ఒక లెవెల్ ఆఫ్ స్టెప్. ఇది ఒక మేజర్ ఇన్కమ్ అనుకోండి, ఒక 60% ఇన్కమ్ దీని నుంచి పెట్టుకోండి. ఓకే, తర్వాత లోన్ అదంతా ప్రాసెస్ అయిన తర్వాత వాడికి అంతా వస్తుంది కాబట్టి
మీరు వెళ్ళి సూపర్వైజ్ చేసి జస్ట్ కన్స్ట్రక్షన్ చేయించడం అంతే. మీరు ఇన్వెస్ట్ చేసేది అంతే. ఏముండదు. మీరు సైట్ డెవలప్మెంట్ మీరు తీసుకోవడం, మీరు నెత్తి మీద వేసుకోవడం, వాళ్ళు ఒక్కోసారి అనుకున్న బడ్జెట్ లో ఎగ్జిక్యూట్ కాకపోతే అది ఇంకోటి నెత్తి మీద వేసుకోవడం, ఇది అసలు వద్దే వద్దు అనమాట. ఓకేనా? రూపాయికి అర్ధ రూపాయి కాదు పావలా వచ్చినా కూడా మనం వాడికే పెడతాం నెత్తి మీద. సో వాడికి ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా మనకు సంబంధం లేదు. మనం కేవలం ఇంత కన్స్ట్రక్షన్ వర్క్ ఇంత టైంలో చేస్తాము. సో ఇది ఇంత కూలీలు అవన్నీ వాళ్ళే ఇస్తారు. మనం మేనేజ్ చేసినందుకు ఇంతని మనం మేనేజ్మెంట్ ఛార్జ్ తీసుకుంటాం అంతే. ఓకే సార్. సో మనం ఎలా చేయాలనుకున్నా యాజ్ ఎ బిల్డర్ గా ఎట్లా మీరు మంచిగా ప్రాఫిట్ వర్కౌట్ చేయాలనుకుంటున్నారో అలానే చేయండి. కానీ ఆ ప్రాఫిట్ కస్టమర్ కి మిగల్చమని చెప్తున్నా. అర్థమైందా? ఎందుకంటే మనం నష్టపోయేది ఏదైతే ఉన్నదో ఆడికి ప్రాఫిట్ గా ఉంటదిగా. అవునండి. మన టైం బాగోవడం వల్ల వాడికి ప్రాఫిట్ ఉన్నప్పుడు మనకి పేరు వస్తుందిగా. వస్తుందండి. అంటే ఇప్పుడు మనం రూపాయి తక్కువ చేసాం అనుకో, అప్పుడు మంచిగా చేస్తున్నారని ఆపర్చునిటీ ఎక్కువ ఇస్తారు కదా. అవును సార్. బయట బిల్డర్ చేసే ప్రాఫిట్ ని మేక్ చేసేది మీరు మేక్ చేస్తారు, కాకపోతే వాళ్ళకి ఫేవర్ చేస్తారు. 75% వాళ్ళకి ఫేవర్ చేస్తారు, 25% మనం ఫేవర్ తీసుకుంటాం. ఇప్పుడు ఏమీ లేకుండా ఉండేదానికన్నా 25% ఈజ్ ఆల్సో డీసెంట్ అమౌంట్. అవును సార్. అవును సార్. తప్పకుండా. సో ఆ గ్రీడ్ ఇప్పుడు ఇది యాక్చువల్గా ఏంటంటే గ్రీడ్ అండ్ ఎక్స్ట్రీమ్ డిజైర్ఫుల్ కాంబినేషన్. మీరు హైలీ ఫైనాన్షియల్ గా మనీ మేక్ చేయాలి, ఒక పవర్ఫుల్ పొజిషన్ లో ఉండాలనేది ఇస్తుంది. కానీ దాన్ని ఎప్పుడైతే మీరు దాన్ని అంటే వదిలిపెడతారో, ఆ చంద్రరాహుల్ కోసం వాటి కోసం వదిలేస్తారో, ఆ 8th హౌస్ కోసం కొంత వదిలేస్తారో, అంటే ఆ ఈగోని మనం సప్రెస్ చేసుకోవడం కావచ్చు, మనం సరేలే అని చెప్పి ఇగ్నోర్ చేయడం వల్ల మీకు ఇది వర్క్ అవడం స్టార్ట్ అవుతుంది. సో మీరు ఇంటీరియర్ డిజైనింగ్ ప్రాజెక్ట్ చేస్తారా, ఇంకేదన్నా గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేస్తారా, ఇట్లాంటివి కూడా ఆన్ ది ఫ్లోలో ఆపర్చునిటీ వచ్చేదానికి అవకాశం ఇస్తుంది. ఎందుకంటే ఆ రాహు సింహంలో ఉన్నాడు. ఆ రాహు రవి కనెక్షన్ తీసుకొని నెగిటివ్ రిజల్ట్ ఇవ్వట్లేదు, పాజిటివ్ కనెక్షన్ ఇస్తున్నాడు. కాబట్టి కన్సల్టెంట్ గా ప్రైమరీ జాబ్ అనమాట. కన్సల్టెంట్ అంటే ఈ లోన్ ప్రాసెసింగ్ కానీ మీ వైఫ్ ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ఆ సపోర్టివ్ గా చేసేది ఏదైతే 3 years నుంచి జరుగుతుందో అది రైట్ జాబ్. అది ఖచ్చితంగా రైట్ జాబ్ అని చెప్తాను. ఓకేనా? సో అది ఒక రకంగా మీ వైఫ్ వర్క్ కి హెల్ప్ చేసినట్టు ఉంటుంది, ఆ 8th హౌస్ కి మనం ఆమెకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. తర్వాత ఆల్రెడీ ఈ సర్జరీస్ ఇవన్నీ అయిపోయాయి కాబట్టి సో నేనేం చెప్తున్నానంటే కన్సల్టెంట్ అనేది మేజర్ రోల్. సెకండరీ రోల్ ఏంటిదనంటే ఈ కాంట్రాక్ట్ వర్క్స్ ని మనం కొంత చేసి పెట్టిస్తూ ఉంటాం అనమాట. చిన్న చిన్న పార్టికల్స్ గా తీసుకొని మనం వాటిని ఫినిష్ చేస్తూ ఉంటాం. అదే మన కన్స్ట్రక్షన్ కన్సల్టెంట్ అంతే, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కన్సల్టెంట్ గా మీరు చెయ్యొచ్చు అనమాట. పూర్తి స్థాయిలో లేదనమాట. కాదు ఇంటీరియర్ ప్రాజెక్ట్స్ కానీ అట్లాంటివి కూడా చేయించుకోవచ్చు. ఎందుకంటే అక్కడ అంతకుముందు మనం వీడియోస్ చేసాం. వీడియో అంటే క్రియేటివ్ కదా. సో చంద్రుడు శుక్రుడు ఫాలో అవుతున్నాడు, 3rd house ని ఫాలో అవుతున్నాడు. ఏదన్నా ఇప్పుడు మనకి ఈ ఇంటీరియర్ సంబంధించిన వర్క్స్ రకరకాల వర్క్స్ ఉంటాయి కదా బిల్డింగ్ లోనే. సో అట్లాంటి ఎలక్ట్రిక్ వర్క్స్ అట్లాంటి ఏదైనా కాంట్రాక్ట్స్ తీసుకొని అవి కూడా మనం ఫినిష్ చేయించవచ్చు అనమాట. సో ఇది విషయం. సో డబ్బులు పెట్టేదైతే ఏమీ లేదు. ఓకే, సో వాళ్ళే పెట్టుకుంటారు. మనం ఐడియా ఇస్తాం వాళ్ళకి. ఎందుకంటే మీ ఐడియాలు పక్కోడికి వర్కౌట్ అవుతాయి, మీకు వర్కౌట్ కావు. మీకు ఇంటెలిజెన్స్ లేదన్నాను, ఆ తెలివితేటలు కాదు, అది తెలివితేటలు కూడా ఇస్తాడు. ఓకే, కానీ అది మనం పక్కోళ్ళకి వాడినాం అనుకో మనకి పాజిటివ్ గా పనిచేస్తుంది. మనం తీసుకునేది మనం తీసుకుంటాం, కానీ అక్కడ వర్కౌట్ చేసేది అది వాళ్ళకి వదిలేస్తుంది. దానిలో 25% మనం మేక్ చేస్తున్నాం. అది నా ప్లాన్. అంటే నేను మీ సిచ్యువేషన్ లో ఉంటే నాకు దశ వర్క్ అయిన దాన్ని బట్టి నేను చేసే ప్లాన్ ఇది. అర్థమైంది సార్. అర్థమైందండి. బానే ఉందా ప్లాన్? బాగుంది సార్. బాగుంది సార్. కరెక్ట్గానే ఉందండి. ఓకే, ఇందులో మనకి లాస్ ఏది ఉండదు. మనం చేయగలిగిన దానికి తగ్గట్టుగా మనకి ఇది వస్తుంది. ఎందుకంటే పీరియడ్ వర్కౌట్ అవుతుంది కాబట్టి అది రిజల్ట్ ఇస్తుంది అనమాట. ఇంతకు ముందు ఏమైందంటే కుజుడు రాహువు చంద్ర శని ఆ కుజరాహులే మొత్తం ధనక్షయాన్ని చేశారనమాట. యోగాన్ని చెడగొడతాడు ఒక్కోసారి ద్వితీయ రాహు. సో ఈ కుజుడు శని నక్షత్రంలో ఉంటే రాహుతో ఉన్నట్టు యాక్ట్ చేశాడు అనమాట. ఓకే, రాహు లీడ్ చేశాడు కదా ద్వితీయాన్ని. గురువు లీడ్ చేస్తే వేరేగా ఉండేది, రాహు లీడ్ చేశాడు ఇప్పుడు. సో లీడ్ చేసే వరకు ఇంకా క్రేజీ అయిపోయింది అనమాట రిజల్ట్. కుజ దశ మొత్తం పోయింది కాబట్టి రాహు దశ యోగిస్తుంది. అదే కాన్ఫిడెన్స్. ఏ రాహులో చంద్రుడు చిన్న చిన్నగా యోగించదు, కానీ మేజర్ గా రాహు పోయింది కాబట్టి మొత్తం యోగిస్తుంది. అది కంక్లూషన్. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది, వెరీ వెరీ హ్యాపీ అనమాట. ఎస్, ఇంకా మీరు అయితే ఒకటి ఏంటంటే ఆ రాహు గ్యాంబ్లింగ్ కారణం కాబట్టి సో కొంచెం మనం అదే నేను 75 వాళ్ళకి మనం గ్యాంబ్లింగే చేద్దాం. ఆ ప్రాఫిట్ ఏదైతుందో 75% వాళ్ళకి ఇద్దాం, 25% మనం తీసుకుందాం. కన్సల్టెంట్ రెవెన్యూ ఎట్లానే ఉంది. ఈ 60% రోల్ ఏదైతే ఉన్నదో అది ఎట్లానే ఉంది. అదే మేజర్. దాంతో పాటు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇది ఒక ప్రాజెక్ట్ చేసి పెడతా ఉంటాం అనమాట. అది అవునండి. అవును. ఎస్.
బాగుంది సార్, ఇంకొక ఐడియా ఏంటంటే వేరే ఒక బిల్డర్ ఉన్నారు, ఓకే, వాళ్ళు డబ్బులు పెట్టి డెవలప్మెంట్ కి ఒక సైడ్ తీసుకున్నారు, మీరు వర్క్ అంతా ఆర్గనైజ్ చేస్తారు, మీరు వర్కింగ్ పార్ట్నర్ గా ఉంటారు అంతే. అవునండి, ఇదే అడగబోతున్నాను సార్. నాకు ఇప్పుడున్న బిల్డర్లలో నన్ను ఒక ఆయన రమ్మని అడుగుతున్నాడండి. ఆయనకున్న ప్రాజెక్టుల్లో మీరు దగ్గరుండి వర్క్ చేయండి, మీకు ఇస్తాను, మీరు ఓన్లీ పని చేయడమే దగ్గరుండి, నేను లేకపోయినా నా ప్లేస్ లో మీరుండి చేయండి సార్ అని అడుగుతున్నాడు. అంతే, చేద్దాం అది. ఓకే, నాకు ఆపర్చునిటీ, ఓకే, వెళ్తాను నేను. ఓకే, నాకు యోగిస్తుంది కాబట్టి నేను అనుకున్న కోరిక తీరుతుంది, అట్లనే మనకి అంత సాటిస్ఫాక్షన్ ఉంటది కదా, మనం చేసినట్టు సాటిస్ఫాక్షన్ ఉంటది, రిస్క్ జీరో. అవునండి, స్ట్రెస్ జీరో. అవునండి, ఇందులో మన ఇన్వెస్ట్మెంట్ ఏముండదు, మనకి వర్కింగ్ పార్ట్నర్షిప్ సాలరీ వస్తుంది, ఎంతో కొంత పర్సెంటేజ్ కూడా షేర్ చేస్తారు. అవునండి, గవ్వుకుని ఏమన్నా మనకు పార్టీ వచ్చి ఈ బిల్డింగ్ అమ్మగలిగితే దాంట్లో కూడా మనకి పర్సెంటేజ్ ఉంటుంది. అంతే. ఎగ్జాల్టెడ్ మెర్క్యూరీ చాలా హెల్ప్ చేస్తాడు చూడండి ఈ దశ. చాలా అంటే బుధుడు పాపి అనమాట, అయినా కూడా ఇక్కడ ఏంటంటే తృతీయంలోనే ఉన్నాడు కదా, సో వ్యాధిపత్యం కన్నా తృతీయాధిపత్యం బెటర్ కాబట్టి ఎగ్జాల్ట్ అయ్యాడు, వేయంలో కూడా గ్రహం లేదు కాబట్టి మోస్ట్లీ ఇట్ ఈజ్ ఓకే అనమాట. అంతే, అయిపోయింది ప్రిడిక్షన్. చాలా సాటిస్ఫైడా? చాలా సార్. సో స్టాప్ చేసిన రికార్డింగ్, ఇంకేమన్నా ఉందా? అంటే అడగొచ్చా సార్? అడగండి, మీకు ఏదైనా అడగండి, మిమ్మల్ని ఆపేవాడు. అంటే నా దాంట్లో పిల్లలు ఎలా ఉంటది? నాకు 2 మగ పిల్లలు సార్. ఓకే, ఇప్పుడు టైం బాగుంది కదా, ఇప్పుడు టైం బాగుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు, అర్థమైందా? ఇప్పుడు టైం బాగుంది కాబట్టి వాళ్ళు కూడా గ్రో అవుతున్నారు అన్నట్టే కదా, వాళ్ళకు కూడా మంచిగా ప్రోగ్రెస్ అవుతారు, వాళ్ళకి ఆపర్చునిటీ వస్తుందనే అర్థం అనమాట. అది 2021 ఆ టైంలో మిస్సెస్ హెల్త్ బాగా డిస్టర్బ్ అయిందండి. అవును, అక్కడ మనం చెప్పాం కదా, దాదాపు మనం 10 ఏళ్ళు కుజదశ నుంచి స్టార్ట్ చేసి రాహు అయ్యేంత వరకు బాలేదని చెప్పాం కదా. అదే సార్, ఫర్దర్ గా హెల్త్ ఎలా ఉంటుందా అనేది, ఆవిడ చాట్లో ఆవిడ చూడాలి. ఇక్కడ మనం ఫేస్ చేసేది లేదు కాబట్టి మోస్ట్లీ అది అయిపోయిందనే అనుకుంటున్నాను నేను. అర్థమైంది సార్. మిగిలింది మీకు డాక్టర్ చెప్పాలి. ఏం ప్రాబ్లం వచ్చింది అప్పుడు? అది చిన్న గైనిక్ ఇష్యూ సార్. గైనిక్ ఇష్యూ, అదే కుజరాహులు గైనిక్ రిలేటెడ్ అన్నమాట. అవును సార్. రైట్. అంతేనా? అయిపోయిందా? అయిపోయింది సార్. ఓకే, నమస్తే అండి. సో రికార్డింగ్ స్టార్ట్. థ్యాంక్ యూ.